ప్రేక్షకులందరికీ హాయ్ నమస్తే. ఇవాళ ఈరోజు మన వీడియో అండి. ఇవి 3 బకెట్లు వేస్ట్ మెటీరియల్ ఇంట్లో ఉన్నవండి. వీటిని తీసుకున్నాను నేను. తీసుకుని వీటికి ఇక్కడ కొబ్బరి డప్పలు పెడుతున్నానండి. ఇలా ఈ విధంగా కొబ్బరి డప్పలను పెడుతున్నా. ఇలా ఈ హోల్స్ దగ్గర మనం వీటిని ఇలా పెట్టాలి. పెట్టేసి ఉండండి. వీటిని కూడా మనం ఇలా పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత కొంచెం మట్టిని సాయిల్ని తీసుకుందాం. అవి కదలకుండా మనం ఈ సాయిల్ని ఇలా అడుగు భాగాన వేయాలి. మన గార్డెన్లో కొత్త మొక్కలు తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత నేను వీటిని వీడియో చేయాలని చేస్తున్నానండి. చూడండి, ఇదొక మొక్క. ఇది ఒకటి. ఇది ఏమిటో నాకు తెలియదండి. చామంతి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఇవి. ఇది కూడా ఈ మూడింటిని ఫ్లవర్స్ని నేను తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఈరోజు నేను వీడియో చేయడానికి ఈ బకెట్ని తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మనం ఈ తుక్కంతా కూడా దీనిలో కొంచెం వేద్దాం. కొంచెం ఈ తుక్కుని అడుగు భాగాన వేస్తున్నానండి. ఇలా ఇలా ఈ తుక్కు అంతా కూడా మనం ఇలా వేద్దాం. ఎండిపోయిందండి గార్డెన్ తుక్కు ఇది. గట్టిగా మట్టి అయినా సరే వేయొచ్చండి. తుక్కు ఉంది కదా, దీన్ని కూడా మనం ఉపయోగిద్దాము. వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా మనం ఇలా ఉపయోగిద్దాం. ఇది గార్డెన్దేనండి, దోసపాదుల తుక్కు. ఇలా వేసానండి. వేసి ఒక లేయర్ మట్టి వేద్దాం. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక లేయర్ మట్టి వేయాలి. ఇలా వేస్తున్నానండి. ఇవి మనకి గార్డెన్లో చిన్నగా నిన్న నర్సరీకి వెళ్ళి 5 మొక్కలు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇవి మూడు ప్లాంట్స్ కూడా ఇవి ఏంటోనండి, క్రోటన్స్ మొక్కల్లాగా ఉన్నాయి. మనకు ఇది పేరు తెలియదు. వీటిని నేను ఈ విధంగా మన గార్డెన్లో పూలు ఉంటాయని తీసుకొచ్చానండి. ఇంకొకటి బంగ్లా బంతి టైపు, ఒకటి బంతి మొక్క తీసుకొచ్చానండి. తీసుకొచ్చి వీటిని ఇప్పుడు మనం రీపాట్ చేసుకున్నాం. ఈ మట్టిని సాయిల్ని అంతా కూడా మనం ఉపయోగిద్దాం. ముందే కొన్ని వేసి పెట్టానండి, పెద్ద బకెట్స్. వాటిల్లో చక్కగా చింత మొక్క ఒకటి వచ్చిందండి, వాటిని అలాగే ఉంచేసాను. ఇకపోతే కొన్ని మొక్కలు కవర్ వేసి పెట్టానండి. ఏదైనా నిమ్మ, మామిడి అలాంటి ఆ పాట్లో పెట్టాలని వాటిని నేను అలా స్టోర్ చేసి పెడుతున్నానండి. కిచెన్ వేస్ట్ అది. ఇదండి ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని ఎలా కలిపానంటే, మట్టి
ఎర్రమట్టి, కొత్త మట్టి నిన్న గార్డెన్లో తీసుకొచ్చానండి. ఆ కొత్త మట్టి, ఇసుక, కిచెన్ వేస్ట్ 3 నెలల నుంచి నేను పెద్ద డస్ట్బిన్లో పెట్టానండి. అది అసలు మాగిపోయి ఉంది. వర్షం నేను వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అది ఇంత అయితే ఉంది. అందులో ఒక ఎర్తబాము కూడా ఉందో లేదో, అడుగున బెల్లము పిడకలు కూడా వేసి నేను చేశానండి. నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉపయోగించి అది నేను వీడియో ముందు చూపించాలని నేను కొంచెమే దీనిలో కలిపానండి. ఇప్పుడు ఇది కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్, మనం చేసింది గార్డెన్ కంపోస్టు, ఇసుక, కొత్తది ఎర్రమట్టి. ఇది ఈ విధంగా ఇలా ఉందండి. చూడండి ఎంత లూజ్గా మట్టి ఉందో. ఇంకా నేను పౌమేనూరు అదేమీ కలపలేదండి. ఈ గార్డెన్ సాయిల్నే మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాగా చేశాను అన్నాను కదండి, అదే వేసానండి. అవి వేసి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపానండి. ఇది అదే మట్టి. నేను ఇంక ఇందులో కౌమేనూరు కానీ ఏమి కూడా నేను వాడలేదండి. ఇసుక, ఎర్రమట్టి, కొబ్బరి పొట్టు, కిచెన్ వేస్ట్ చక్కగా మాగిపోయిందండి. నేను మళ్ళీ 2-3 రోజుల తర్వాత నేను వీడియో చేసి నేను చూపిస్తానండి ఆ మట్టి ఎలా ఉందో. అంత డస్ట్బిన్ పెద్దది నింపి పెడితే అది అణిగిపోయి సగం వరకే వచ్చి చక్కటి నల్లగా మట్టి అయిపోయిందండి. అన్ని క్యాబేజీ ముక్కలు, ఎక్కువగా క్యాబేజే కోసేసానండి. అందులో క్యాబేజీ ముక్కలు ఈ విధంగా మనం నింపేసానండి. దీన్ని ఇదే నేను చేసిన సాయిల్ని ఏ విధంగా నేను చేశానో దీనిలో చూపిస్తున్నానండి. ఇలా మనం ఇప్పుడు వీటిల్లో ఈ మొక్కల్ని పెట్టేద్దాం. ఇవి ఇంట్లో బకెట్లు అండి, వేస్ట్గా ఉన్నాయి. కోడల్ని అడిగితే అవి తీసుకుని ఉపయోగించుకోండి అందండి. అందుకొరకని నేను ఈరోజు వీటిని ఉపయోగించానండి. కొన్ని వాటర్ పోసేద్దాం ఇప్పుడు వీటిని. వాటర్ పోద్దామండి. వాటర్ పోసేసి వీటిని మనం ఇప్పుడు కట్ చేద్దాం. ఇది 3 days అయిందండి నేను తీసుకొచ్చి. మన గార్డెన్ వాతావరణం కొంచెం దీనికి అనుకూలంగా ఉండాలని నేను ఇలా ఈ విధంగా నేను దీన్ని కొంచెంగా కదుపుతున్నానండి. వేర్లు చాలా సున్నితంగా కూడా ఉన్నాయి వేర్లు దీనికి. మరి ఈ మొక్క బతుకుతుందనే నేను ఆశతోటి దీన్ని ఇలా కదిపి ఇలా పెడుతున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ సైడ్ అమ్మట కూడా మనం కొంచెం మట్టి మట్టిని వేయాలి. అదేవిధంగా దీన్ని కూడా ఈ విధంగా కట్ చేద్దామండి. ఇంకా 2 ఉన్నాయండి. బంగ్లా బంతి, మామూలుగా బంతి తీసుకొచ్చానండి మొక్కలు, అవి కూడా ఉన్నాయి. చూడండి చాకు కూడా తేలట్లేదు కవర్. ఆషాఢ మాసం వెళ్ళిపోయింది కదండి. కార్తీక మాసం. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇది చక్కగా గడ్డలాగా కట్టేసింది. ఈ సైడ్ అమ్మ కూడా మనం కొంచెం మట్టి వేస్తుంది. ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఈ సైడ్ అమ్మట కూడా
ఇంత మట్టి మనం మట్టి ఉంచుకోవాలి. ఇది కూడా కట్ చేశాను. వీటి పేరు నాకు తెలియదండి, అది ఏంటో షో మొక్కలని ఇచ్చాడండి నర్సరీ అతను. నిన్న నర్సరీకి వెళ్ళి నేను బాబుని తీసుకుని వెళ్ళి నర్సరీకి వెళ్ళి ఈ 5 మొక్కలు తీసుకొచ్చానండి. 5 మొక్కల్లో నేను ఇప్పుడు ఈ మొక్కలకి నాకు ఆ రెండింటికి కుండీ, ప్రస్తుతానికి కుండీ పెద్ద సైజు కుండీలు ఉన్నాయండి మట్టి వేసి, ఎంత సైజు లేవు. ఇవి ఆ కోడల పాప నాకు ఇచ్చింది, కొన్ని పెట్టుకోండి అని ఇస్తే నేను ఇప్పుడు ఈ విధంగా నేను వీటిల్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఈ సైడ్ అమ్మట కూడా వీటికి కొంచెం ఇట్లా మట్టి వేసుకోవాలి. ఇట్లా అండి. ఇప్పుడు ఈ సైడ్ అమ్మట కూడా మనం ఇలా మట్టి వేసి నింపాలి. కొంచెం ఇంకా మట్టి కొంచెం పడుతుందండి, కింద ఉంది కలిపింది, తీసుకొచ్చి ఈ సైడ్ అమ్మట కూడా నేను కలిపేస్తాను. చూడండి 3 days అయ్యింది. నేను ఈ 3 మొక్కల్ని, ఈ 3 బంతి మొక్క, ఒకటి బంగ్లా బంతి, ఆ 2 మొక్కలు కూడా ఇక్కడికి తీసుకురాలేదు. 5 మొక్కల్ని నేను తీసుకొచ్చానండి. 5 మొక్కలు, ఒక అరబస్తా మట్టి, డిఎన్పి అని గుళ్ళని ఇచ్చాడండి. అవి మొక్క షాప్ గురైనప్పుడు ఇవ్వమన్నాడు, నాకు అంతగా తెలియదు, నేను యూట్యూబ్లో చూసి వాటిని ఉపయోగిస్తాను. అలా తెచ్చానండి. తెచ్చిన తర్వాత ఈ 3 కూడా బకెట్లు నాకు మా పాప, ఇవి వేస్ట్గా ఉన్నాయి కానీ ఇవి చాలా సున్నితంగా ఉన్నాయండి, పగిలిపోతాయి, ఇవి వేస్ట్గా ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించుకోమని ఇచ్చిందండి. వీటికి హోల్స్ పెట్టాను, చిన్న పెంకులు పెట్టాను. అవి పెంకులు కదలకుండా ఒక లేయర్ మట్టి వేసానండి. అడుగున ఇలాంటి తుక్కు, గార్డెన్ది దోసపాదు తుక్కు కట్ చేశానండి, ఎండిపోయింది, అదంతా వేసాను. వేసిన తరువాత మనము కలిపిన మట్టి, ఎర్రమట్టి, కొత్త మట్టి, ఎర్రమట్టి, ఇసుక, మరి కిచెన్ వేస్ట్, మనం గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేశాను కదండి, ఆ కిచెన్ వేస్ట్ 3 నెలలు అయింది, చక్కగా మగ్గిపోయింది. నేను 2-3 రోజులు అది వీడియో ద్వారా చూపిస్తాను. అది కొంచెం తీసుకొచ్చి దానిలోనే కలిపేసానండి. దగ్గరలో కొబ్బరి పొట్టు దొరుకుతుంది, ఆ కొబ్బరి పొట్టు కూడా వేసాను. మట్టి చాలా లూజుగా చక్కగా ఉందండి. ఆ మట్టిని నేను ఉపయోగించేసి ఈ మొక్కలకి ఉపయోగించానండి. కొంచెం ఉంది ఇలా సైడ్ అమ్మట కూడా మనం ఈ వెలిసినంతా కూడా మనం కూడవాలి. ఇసుక, మట్టి అన్నీ చక్కగా మనకు అనుకూలంగా ఉన్నాయండి. వీటిని నేను ఈ విధంగా ఉపయోగించాను. ఇలా అండి, ఇట్లా ఈ 3టిని, ఈ సాయిల్ని కలిపిన విధానం చెప్పాను. ఇవి నర్సరీ నుండి తీసుకొచ్చాను. ఈ బకెట్లు కూడా ఇంట్లో వేస్ట్ని ఉపయోగించి నేను ఈ బకెట్ని కూడా ఉపయోగించాను. ఈ మొక్కల పేర్లు మాత్రం నాకు తెలియదండి. ఇవి క్రోటన్స్ మొక్కలమ్మ, మంచిగా ఉంటాయని ఇచ్చాడు. ఈ మొక్కలు మనకి చక్కగా మన గార్డెన్లో మంచిగా పూలు నాకు వీడియోకి ఉపయోగపడుతాయని నేను వీటిని తీసుకొచ్చానండి. చూడండి ఏ విధంగా నేను ఈ మొక్కల్ని 3టిని కూడా ఏ విధంగా నేను చక్కగా రీపాట్ చేశాను. కానీ పెద్ద సైజు కుండీల్లో మాత్రం నేను రెడీగా చేసి పెట్టుకున్నానండి. ఏదైనా ఒక దానిలో చింత మొక్క మొలిచింది, దాన్ని తీసి పక్కకు పెట్టేశాను. దానిలో పెద్ద బకెట్లో వచ్చింది, అందులో చిన్న కుండీల్లో ఉన్నాయి. అదే
బకెట్లో ఆ మొక్కను ఉంచుతాను. దానిలో ఒకటి నిమ్మ, కొంచెం మామిడి వేద్దామని ఇప్పుడు తుక్కప్పుడు వేసి దాన్ని మంచిగా సెట్ చేస్తున్నాను. ఈ బకెట్లు లేవండి, లేకపోతే నేను ఇలా కంపోస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకునేదాన్ని. అలా కాకపోతే కలిపిన మట్టి అంతా కూడా నేను ఈ విధంగా దీనికి ఉపయోగించాను. ఇంకా మట్టి పడుతుందండి, దీనంత వరకు కూడా మట్టి నేను ఇందులో వేస్తాను. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఈ మొక్కలు, ఈ 3 మొక్కల్ని నేను చక్కగా 5 మొక్కల్ని తీసుకొచ్చి 3 మొక్కల్ని నేను మంచిగా ఇలా ఈ విధంగా రీపాట్ చేయడం జరిగిందండి. చెప్పాను కదా, నర్సరీ నుండి తీసుకొచ్చాను. ఈ బకెట్ని ఏ విధంగా ఉపయోగించాను, మట్టిని సాయిల్ని కూడా నేను ఏ విధంగా ఉపయోగించాను. నేను వేపపిండి అలాంటివి నా దగ్గర లేవండి. నాకు దొరికినయే కొన్ని వేసి నేను పెడతాను. నా మొక్కలు ఏం షాక్కి గురవట్లా. ఎండాకాలం 2-3 మొక్కలు మాత్రం పోయినాయండి. అన్ని మొక్కలు చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. రోజు కనకాంబరాలు అండ్ పోగన్ విల్ల మొక్కలు, ఇంకా పొద్దుతిరుగుడు పూలు ఇలాంటివన్నీ ఉన్నాయండి. నేను నిన్న ఏదో చిన్న మొక్క, అది గడ్డి గులాబీ మొక్క కొరకని వెళ్ళానండి. అది లేదు, అది మిస్ అయ్యాను. ఇవి దొరికినాయి, ఇవి తీసుకొచ్చాను. వీటిని 3 రోజులు అయ్యింది కదా మన వాతావరణానికి తెచ్చాను. అక్కడి నుంచి ఇలా ఈ విధంగా నేను రీపాట్ చేయడం జరిగిందండి. చూడండి నేను రీపాట్ ఏ విధంగా చేశాను, మట్టి మిశ్రమాన్ని ఎలా కలిపాను, ఈ మొక్కల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాను, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పానండి. కొంచెం ఇంకా మట్టి పడుతుంది, ఈ లేయర్ అంత వరకు కొంచెం ఇంకా మట్టి తీసుకొచ్చి వేస్తాను. తర్వాత ఏంటి, ఇప్పుడే కింద వేస్తాను, ఇక్కడ అందుబాటులో లేదు, సరిపోతుందని తీసుకొచ్చాను. ఈ లేయర్ వరకు మట్టి వేయాలి. మట్టి వేసేసి చక్కగా వీటిని ఎక్కడన్నా ఎండలేని, ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, ఒక ప్లేస్లో పెట్టేసి వీటిని కూడా మన గార్డెన్లో పూల్పిద్దాం. అదండి నా వీడియో ఈరోజు. ఇప్పుడు వీడియో చేయాలన్నా కానీ వర్షం. అందరికీ శుభాకాంక్షలండి. ఆగస్టు నెల వెళ్ళిపోయి మంచి ఆగస్టు నెల వచ్చింది కదండి. కార్తీక మాసం వచ్చిందండి. కార్తీక మాసం ఇప్పుడు ఇది శ్రావణ మాసం వచ్చింది కదండి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.